ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. భారతదేశ చరిత్ర గుర్తొస్తే మనకి ఎన్నో విషయాలు గుర్తొస్తాయి. అసలు అలా మన చరిత్రలోకి ఒక్కసారి తొంగి చూస్తే ఎన్నో విజయాలు, ఎన్నో విందులు, ఎన్నో వినోదాలు, ఎన్ని రకాల విందులు జరిగినా, ఎన్ని ప్రాంతాల వాళ్ళు విందులు సెలబ్రేట్ చేసుకున్నా ఆ భోజనంలో ఉండే ఎన్నో రకరకాల ఐటమ్స్ లో ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ గా ఉంటుంది. అది ఒక ఐటమ్ కాదు, ఇట్స్ అ బ్రాండ్. అందుకే దానికి ఇప్పటికే అంత పేరు అలా ఉండిపోయింది. అదే మన పచ్చడి. అలాంటి పచ్చడిని మనం ఎంతో రుచికరంగా ప్రతిరోజు సరికొత్తగా చేసుకుంటున్నాం కదా. ఈ రోజు ఎలాంటి పచ్చడి చేస్తున్నామో చూద్దామా? మరి అలాంటి సరికొత్త పచ్చడిని ఈ రోజు మనందరికీ చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ కౌశల్య గారు ఇక్కడ రెడీగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌశల్య గారు. హాయ్ ప్రవీణ. ఏంటండి, ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? బాగున్నా అండి. సో ఈ రోజు స్పెషల్ గా మాకు ఏం చేస్తున్నారు? చట్పట్లో మీరు వెరైటీ అంటారు కాబట్టి కొత్త పచ్చడి అంటాం. ఎర్ర క్యాబేజీ పచ్చడి. ఎర్ర క్యాబేజీ మామూలుగా మనకి ఎక్కువ వైట్ క్యాబేజీ అవైలబుల్ ఉంటుంది. ఎర్ర క్యాబేజీ కావాలంటే ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది, బయట మార్కెట్ లో కూడా దొరుకుతుంది. దాంతో పచ్చడి. ఓ ఓకే. ప్రొసీజర్ మన ప్రొసీజర్ లోనే నేను చేసి చూసాను, బాగుంది. నేను సేమ్ అదేను అంటే ఉప్పు కొంచెం పసుపు వేసి నానబెట్టి పెట్టాను. కొంచెం వాటర్ వచ్చేస్తుంది కాసేపటికి, మళ్ళీ మామూలుగా పచ్చడి చేస్తాం. ఓకే. మరి అయితే ఈ ఎర్ర క్యాబేజీ పచ్చడి అంటే నిలవ పచ్చడా? ఇది నిలవ ఉంటుందండి. ఒక 1 month వరకు ఉంటుంది. 1 month ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. నేను చూసాను కూడా పెట్టుకుని. ఎంతసేపు ముందు ఇలా కోసి దానిలో ఉప్పు పసుపు వేసి అట్లీస్ట్ ఒక 3 hours ముందర, అంటే 2-3 hours ముందర పెట్టుకున్నాం అంటే వాటర్ బాగా వచ్చేస్తుంది. అలా కలిపేసి కొంతమంది ఏం చేస్తారంటే ఎండలో, అంటే మన క్యాబేజీ పచ్చడి ప్రొసీజర్ లో ఎండలో పెడతారు. ఎండలో ఏం పెట్టలేదు, నేను ఇలాగే పెట్టేసాను. ఇలా చాలు. సో వాటర్ వస్తుంది, పిండిసేసి తక్కిన చేయాలి. ఓకే. అయితే మరి ఈ ఎర్ర క్యాబేజీ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చూద్దామే. ఓకేనండి. ఎర్ర క్యాబేజీ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎర్ర క్యాబేజీ ముక్కలు, అల్లం తురుము, వెల్లుల్లిపాయ ముక్కలు, తాలింపు గింజలు, మెంతి పిండి, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు, నూనె. సో మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కౌశల్య గారు. ముందుగా ఏం చేద్దాం చెప్పండి. స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే. బాండి పెట్టినా మనకి ఎంత నూనె కావాలో ముందరే వేసేసుకుందాం. అది అంటే పచ్చడి కాబట్టి కొంచెం ఇది మొత్తం వేసిస్తాను. కావాలంటే ఇంకా వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. దీనికి అంటే సుమారుగా అన్ని వేసుకుంటే సరిపోద్ది కదా, కరెక్ట్ గా ఇంత మెజర్మెంట్ అట్లేమో అక్కర్లేదు. మనకి తెలిసిపోతుంది రెగ్యులర్ చేసే వాళ్ళకి. అంటే ఆల్రెడీ మనం క్యాబేజీ పచ్చడి, నిల్వ పచ్చడి చూపించాము. మెజర్మెంట్స్ అందరికి చాలా మందికి తెలుసు. మనకి తెలియకపోయినా కూడా ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామో తీసుకున్న క్యాబేజీకి చూచాయిగా వేసుకో, చింతపండు కానీ కారం కానీ ఉప్పు కానీ కరెక్ట్ గా వేసుకుంటే చాలు కదా. అంటే మీకు లెక్కలు తెలుసు కాబట్టి మీరు బాగా ధైర్యంగా ఉంటారు. మా లాంటి వాళ్ళకి చూచాయిగా అంటేనే హాయిగా ఉంటుంది. పక్కా మెజర్మెంట్ అన్నా చెప్పాలి, లేకపోతే సరిపడినంత అన్నాల్సి. ఇలాంటి కొత్త పచ్చళ్ళు చేసేప్పుడు చూచాయిగా చెప్పారనుకోండి, ఎక్స్పెరిమెంట్ చేసుకోగలుగుతారు. ఒక క్యాబేజీ కట్ చేసేసి అన్ని వేసుకొని ఒక 1 రోజులు 10 రోజులు తినేస్తారు. ఇప్పుడు కూరలో వేస్తాం కదా, కూరకు తగ్గట్టు ఉప్పు కారం. అట్లానే ఇది నిల్వ పచ్చడి కాబట్టి, ఎర్ర పచ్చడి కాబట్టి అనుకున్నట్టు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు. అయితే క్యాబేజీ మాత్రం ఈ పచ్చడి చేయాలి అంటే ఒక 3 గంటల ముందు కోసేసి ఉప్పులో పసుపులో నానపెట్టి ఉంచితే దానిలోనే వాటర్ వచ్చేస్తుంది. ఇది మామూలు క్యాబేజీ కానీ ఈ క్యాబేజీ బాగుంటుందా? నేను బాగుంటుంది అని చెప్పలేను, కానీ నేను చేస్తే ఏమనిపించింది అంటే ఈ క్యాబేజీ పచ్చడి కూడా బాగా అనిపించింది, కొంచెం డిఫరెంట్ గా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. నూనె వేడి కదా, తిరుగుమూత దినుసులు వేసేస్తున్నాం. ఆవాలు, మినపప్పు, మిరపకాయలు, శనగపప్పు అన్ని కలిపిన తిరుగుమూత వేడెక్కగానే ఇంత ఈ వేసిన తర్వాత స్టవ్ ఆపేద్దాం. కొద్దిగా తిరుగుమూత పప్పులు వేగితే మిరపకాయలు వేసిందనండి. 2 మిరపకాయలు తీసుకుని, ఎందుకంటే కారం వేస్తాం కదా ఊరికే తాలింపులో కన్నట్టు. అలాగా ఇది వేగిందంటే చెప్పండి. అల్లం మామూలుగా ఇలా కాదు, దంచిన అల్లం వేగింది వేస్తున్నాను. పప్పులు వేగిపోతే ఇంకా పచ్చి అల్లం, అలాగే వెల్లుల్లిపాయలు స్టవ్ ఆపేయండి. ఇలా
కొంచెం దంచి పెట్టుకుని వెల్లుల్లిపాయలు. ఓకే, అటు ఇటుగా సన్నగా, అంతే. మరి ఏం మెత్తగా ఇప్పుడు ఇంకా మొత్తం ఆపేయండి, తెల్లగా పడుతుంది. ఈలోగా మనం పచ్చడి చేసే లోపల స్టవ్ ఆపేసారు కదా, అది కదా ఈలోగా కలుపుతాం మనం. అల్లం అంటే అల్లము వెల్లుల్లిపై కలిపి పేస్ట్ చేయలేదు, సపరేట్ గా చేసి. అది గుర్తుపెట్టుకోవాలి దేని దానికి. అంతే. అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే పచ్చడిలో అది మసాలా కూరల టేస్ట్ వచ్చేస్తుంది. దీనికి సపరేట్ గా ఇలా దంచి వేసాం అనుకోండి, ఇది డిఫరెంట్ గా అనిపిస్తుంది. వెల్లుల్లిపాయని మనం ఏం దంచలేదు, సన్నగా కట్ చేసి పెట్టాం, పొట్టు తీసేసి. ఇప్పుడు ఫ్లేవర్ కూడా డిఫరెంట్ గా వస్తుంది, మీరు అన్నట్టు మసాలా కర్రీ ఫ్లేవర్ రాదు, అదే ఘాటుగా వస్తుంది వాసన. బాగుంది. మరి ఏమి ఫ్రై అయిపోవక్కర్లేదు, అల్లము వెల్లుల్లిపాయ ఆ వేడిలో వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసాం కదా. ఈవెన్ మామిడికాయ ఆవకాయలో కూడా పచ్చి అల్లము వెల్లుల్లిపాయలు పచ్చివే వేసిస్తారు చాలా మంది. ఏడాది పొడుగునా నిల్వ కూడా ఉంటుంది, వెల్లుల్లిపాయ ఏం పాడవదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాబేజ్ ఉంది కదండి, నేనేం చేస్తానంటే ఇందులోంచి నీరు తీసేస్తాను. ఆల్రెడీ ఉప్పు పసుపు రాసి పెట్టామండి, పెట్టిన దాన్ని ఇలా గట్టిగా పిండిస్తున్నాను. దాంట్లో ఇంకా ఏం వాటర్ ఉండదు. ఆల్మోస్ట్ క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా మనకి వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే వాటర్ ని అలా తగలనివ్వు కదా, తడి తగలకుండా చేస్తారు. సో క్యాబేజీలో బాగా మీరు ఎంత వాటర్ వస్తుందో వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా దాన్ని స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టేసి. ఒకసారి ప్రొసీజర్ తెలిస్తే పెద్ద కష్టమైన పని కాదు, ఈజీ చాలా. ఎక్కువ క్యాబేజీతో మనం ఫ్రై చేస్తాం, లేదు అంటే రోటి పచ్చడి చేస్తాము. కానీ ఇలా ఎర్ర పచ్చడి కూడా బాగుంటుంది చేసుకోవటం. కొద్దిగా ఒక 1 డే అయితే కరకరలాడుతూ బాగుంటుంది కదా క్యాబేజీ. అసలు ఈ క్యాబేజీ పచ్చడి 1 డే కదండి, చాలా రోజు కొంచెం క్రంచీగానే ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుందా. అయిపోయిందండి, ఇలా వాటర్ అంతా వచ్చేసింది, తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం. ఆల్రెడీ పసుపు వేసి పెట్టాము, కానీ దీని కలర్ బట్టి పసుపు కనిపించట్లేదు, మళ్ళీ కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే నేను తగినంత ఉప్పు, ఇందాక మీరు అన్నారు కదా అజ్జాయింపుగా వేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు వేసాం మనం, సో దాన్ని చూసుకొని ఉప్పు వేసుకోవాలి. అలాగే మెంతి పిండి, మెంతులు వేయించి పెట్టుకున్నాం, మెంతి పిండి వేయించి పౌడర్ అంతే. తర్వాత అలా కారం కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు, ఎందుకంటే మనం కొంచెం చట్పటాసా తినేవాళ్ళం అంటే కారం ఈ టీ స్పూన్తో 2 స్పూన్లు. చిన్న క్యాబేజీ అండి, దీని కొలత కూడా నేను చెప్తాను, చిన్న క్యాబేజ్ తీసుకున్నాం, మరి పెద్దది కాదు. తర్వాత చింతపండు ఉడకపెట్టి దాని గుజ్జు తీసి పెట్టుకున్నాం. చింతపండు నేను ఈ టీ స్పూన్తో 4 వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా వేసేసేయండి. ఫైనల్ గా నేను ఇది వేసేస్తాను. ఇప్పుడు మనం ముందుగా వేసిన తాలింపుని ఈ పచ్చడిలో వేసేద్దాం. ఇప్పుడు బాగా పచ్చడిని కలిపేయాలా, నేను కలిపి కొంచెం కలర్లోనే మీకు ఆ క్యాబేజీ పచ్చడికి ఈ క్యాబేజీ పచ్చడికి డిఫరెన్స్ ఉంటుంది, కానీ మీకేమీ రుచిలో తేడా ఉండదు. మీకు కావాలంటే ఆయిల్ పైన ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, మనం సంపాడంగా కొద్దిగా ఆగిన తర్వాత ఆయిల్ వస్తుంది కదా పైకి. ఇలా చక్కగా అంటే మనం ఏమి రుబ్బక్కర్లేదు, అది మెయిన్ ఇట్లాగే చక్కగా ముక్కలుగా. అది చింతపండు అది రుబ్బి వేస్తాం, మరి ఎక్కువ క్వాంటిటీ అయితే. ఇది ఆల్రెడీ నానవేసింది కాబట్టి ఇలా పెట్టేసుకోవచ్చు. పచ్చడిలో మనం వేసిన ఉప్పు, కారం, చింతపండు, మెంతి పిండి బాగా కలిసేలాగా కలుపుకుంటే చాలు. భలే అయిపోయింది గుజ్జు పచ్చడి లాగా. తీసేద్దాం. ఓకే, సో ఎర్ర క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. ఆ కలర్ కొంచెం ఎర్రమిరపకాయలతో డామినేట్ చేసి కలర్ మారింది కదండి. అవును, మన పచ్చళ్ళ కలర్ వచ్చేసింది. ప్రవీణ ట్రై చేయండి, టేస్ట్ చేయండి ఎర్ర క్యాబేజీ పచ్చడి ఎలా ఉందో. మీకు నచ్చిందో లేదో చెప్పండి ఫస్ట్. తప్పకుండా.
అదిరిపోయింది పచ్చడి మాత్రం. ఇందులో వేసిన అల్లం, ఆ వెల్లుల్లిపాయలు, క్యాబేజీ, ఆ కాంబినేషన్ అదిరిపోయింది. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారు చూసారా, అలా సెట్ అయిపోయింది. మిగతా యాజ్ యూజువల్ గా మన చింతపండు, ఉప్పు, కారం దానికి తగ్గట్టు యాడ్ ఆన్ అయింది. చాలా బాగుంది కౌశల్య గారు. చూసారు కదా ఎర్ర క్యాబేజీ పచ్చడి, చాలా చాలా టేస్టీగా ఉందండి. చాలా వెరైటీ టేస్టీగా ఉంది. ఈ పచ్చడి మాత్రం మీరు 100% ట్రై చేసి టేస్ట్ చేయాల్సిందే. ఓకేనా? మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఎర్ర క్యాబేజీ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎర్ర క్యాబేజీ ముక్కలు, అల్లం తురుము, వెల్లుల్లిపాయ ముక్కలు, తాలింపు గింజలు, మెంతి పిండి, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఎర్ర క్యాబేజీ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత అల్లం తురుము అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టుకున్న ఎర్ర క్యాబేజీలోని నీరు లేకుండా బాగా పిండుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా మెంతి పిండి, కారం, చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేసిన తాలింపుని కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎర్ర క్యాబేజీ పచ్చడి రెడీ. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా చేసేది కాకుండా ఎర్ర క్యాబేజీలో కూడా మనకు అవసరమైన ఏవో ఒక పోషకాలు ఉంటాయి, వాటిని మనం ఇలా టేస్టీగా తీసుకోవచ్చు అని మా అందరికి చాలా బాగా చేసి చూపించారు ఈ పచ్చడి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఎర్ర క్యాబేజీ పచ్చడి మేము ఎలా తయారు చేసామో మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు చేయవలసింది ఏంటో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడికి వెళ్ళి ఎర్ర క్యాబేజీ పచ్చడి అని టైప్ చేయండి. అంతే, ఈ పచ్చడి మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. చూసారు కదా ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన ఎర్ర క్యాబేజీ పచ్చడి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.